అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఒకసారి చూడండి, తిరుమల లడ్డూపై కూటమి నేతల అసత్య ప్రచారం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, చంద్రబాబు గారు అరాచక పాలనటండి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వాలటండి వీళ్ళకి. ప్రధాన ప్రతిపక్షంగా సీఎం సీట్ కూడా అడుగుతారు వీళ్ళు. ఎంత దరిద్రులు అంటే, మాకు సీఎం సీట్ ఇస్తేనే మేము ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంకి ఇస్తాం రండిరా బాబు అన్నా సరే, ఆ ప్రధాన ప్రతిపక్షం కాదు, మాకు రోజుకి ఒక రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు, ఒక రోజు మా జగన్ గారికి సీఎం ఇస్తేనే వస్తాడంటారు. అంటే వెళ్లకుండా ఉండటానికి ఎందుకురే ఎడుతున్నావు అంటే ఎగతోపడానికి అన్నట. గతంలో మా ఏరియాలో ఉంటుందండి సామెత. అలాగా ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే వెళ్తాడటండి. ప్రతిపక్షం ఇవ్వాల్సింది ఎవరండి? ఇది చూడండి ఒకసారి రండి. ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా, 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటండి? ప్రతిపక్ష హోదా అంటే ఆ స్టేటస్ రావాలంటే ఒక అర్హత ఉండాలి, అంతే కదా? జగన్ గారు అన్నమాటే కదా అది. నేను కూడా మీలాగా ఆలోచించుంటే మీకు అర్హత లేకుండా చేసేద్దు నువ్వు అంటే దాని అర్థం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉంది తెలుగుదేశానికి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలతో. జగన్ గారు తలుచుకుంటే అర్హత లేకుండా చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? అవునా, తెలియకుండా తెలుసుకో వాస్తవానికి. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి ఉంటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానివ్వండి అని ఉంటే, నేను కనుక డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. అంటే నేను డోర్ తెలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు నీ దాంట్లోంచి నా దాంట్లోకి వచ్చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, అంతే కదండి? దాని అర్థం అదే కదా. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 గంటలు లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దాం. జనరల్గా బయట మాట్లాడుకునేది ఏంటి? 10% ఉండాలి కంపల్సరీ, 10% అన్నా ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది. అయితే ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే 134 సంథింగ్ తెలుగుదేశం పార్టీ ఉంది, 21 మంది ఎమ్మెల్యేలతో రెండో స్థానంలో జనసేన పార్టీ ఉంది. జనసేనలో సగం వచ్చే వీళ్ళకి ఏమండి? జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటున్నాడు. మరి 11 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా? అయితే ఈ 10% అన్నది 175లో 10% అంటే దాదాపు 17 సీట్లన్నా 18 సీట్లు నెగ్గాలి. కనీసం 18 సీట్లు నెగ్గితే ఈయనకి ఎవరో ఒకరులే, ఆయన ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. మరి ఆ 18 సీట్లు ఎవరు ఇవ్వలేదు ఈయనకి? జనం ఇవ్వలేదు, జనం ఓట్లే లేదు. జనం ఓట్లేక నీకు 11లోనే కూర్చోబెట్టారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, ప్రతిపక్ష హోదా ఇవ్వం నీకని చెప్పి ఆంధ్ర ప్రజలు నిర్ణయించాక, ఈయనకి కేవలం 11 సీట్లే నెగ్గించాక ఇంకొకరు ఎవరో వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఏంటి? ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ద్వారా నెగ్గిన వాళ్ళని బలవంతంగా లాగేసుకుని ఆయన ప్రతిపక్ష హోదా తీసేస్తాడట. కానీ ఇక్కడ ఈయన విషయంకి వచ్చేటప్పటికి ప్రజలే ఈయనకు ఓటేయకుండా 11 సీట్లే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలట. ఏంటండి లాజిక్ ఏంటి? కనీసం ఆ వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకన్నా సిగ్గు అనిపించట్లేదా? మరి ఇంత సిగ్గుమాలితనంగా అడుగుతున్నాం మనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 సీట్లు అన్న ఉండాలి. ప్రజలు మనల్ని 11 సీట్లే ఇచ్చారు మనకి, కాబట్టి మనం అడగకూడదు, మనకు అర్హత లేదు, ప్రజలు మనకు అర్హత ఇవ్వలేదు అనే కనీసం ఇంగితం, కనీసం సిగ్గు లేదా? ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు? దీన్ని మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా మాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే వస్తాం, వచ్చి ఏం చేస్తారు వచ్చి? చిచ్చి, చాలా అసహ్యం వేస్తుందండి బాబు. మళ్ళీ వీళ్ళ ప్రచారం చూసి అసహ్యం వేస్తుందండి మెయిన్. ఓకే, ఓడిపోయారు, అవును, జనం వీళ్ళ నిస్వరూపం తెలుసుకున్నారు కాబట్టి ఓడించారు, కూర్చోబెట్టారు మూలని. కానీ బయటకు వచ్చి అబ్బాయి మేము పైకి లేసామంటే నేను మనిషిని కాదు, నేను మొత్తం 50 మందిని చంపేస్తాను అన్నట్టు. ఆడు పైకి లేసేది లేదు, ఆడు పైకి లెగలేడటండి. లెగలేనోడు మూలన కూర్చొని ఉంటాడు, ఎప్పుడున్నాడు. ఆయన ఏదో గెలుగుతా, నేను కానీ పైకి లేచానంటే 150 మందిని చంపేస్తాను అన్నట్ట. వాళ్ళు లెగాలేడు, చంపాలేడు. వైసీపీ వాళ్ళ కబుర్లు సేమ్ అలాగ ఉంటున్నాయండి. ఏమంటే దానికి తోడు ఫోటోలు దిగారండి అక్కడికి వెళ్ళి. నిజంగా వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు నాకు తెలీదు. నేను వీళ్ళని చూసిన తర్వాత అండి, ఇగో ఈ 11 మందిని మొత్తం గెలిచిన 11 మందిలో 6 రెడ్డి గారిలో ఉన్నారండి, రెడ్డిలే ఉన్నారు కేవలం. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్ష, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రేగం మత్స్యలింగం,
ఏమంటే ఈ ఎమ్మెల్యేల పేర్లు చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవడైతే నోరు పారేసుకున్నాడో, ఎవడైతే నోటుకు వచ్చినట్టు వాగాడో, అసెంబ్లీలో కానీ బయట కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నోటుకు వచ్చినట్టు వాగే బూతురాయుడు ఒక్క నాగుడు గెలవలేదండి. మినిస్టర్లు కూడా వీళ్ళందరూ కొత్తోళ్ళే, వీళ్ళెవరూ కూడా బూతులు మాట్లాడిన వాళ్ళు కాదు. ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో చూడండి. బూతులు మాట్లాడిన ఒక్కడిని గెలవలేదు. మంత్రులతో సహా మొత్తం అంబటని, కొడాలిని, వంశీని, ఏమంటే రోజాని, పేర్నిని మొత్తం మినిస్టర్లు అందరూ ఊడ్చి పారేసారండి జనం. ఎవరెవరు అన్ని కొత్త ముఖాలు. అంటే ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారంటానికి ఇంతకన్నా నిదర్శనం కావాలండి. ఇది చాలా చాలా విచిత్రం, చాలా విడ్డూరం కూడానండి ఇది. వీళ్ళు అసెంబ్లీలో కూడా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని చెప్పి వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారండి. వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాతల 2 సదులు ఉన్నాయి, మంచి సదులు 2. వాళ్ళిద్దరు ఎవరు ఒకసారి మీరు చూడండి. ఇక ఎవరో దువ్వాడు శ్రీనివాస్ పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లల్ని, భార్యని నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేసి కనీసం వాళ్ళకు విడాకులు కూడా ఇవ్వకుండా మరొక పెళ్ళయి పిల్లలున్న మరొక స్త్రీని చెరబట్టి ఆవిడ్ని ఈయన పట్టాడా, ఈయన ఆవిడ పట్టిందో తర్వాత విషయం, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇద్దరు కూడా అసలు ఈ సమాజానికి మన కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఇద్దరు కాపురం పెట్టారు హైదరాబాద్లో. ఆవిడేమో ఆ కుటుంబాన్ని వదిలేసింది, భర్తని పిల్లల్ని వదిలేసింది. ఈయనేమో భార్యని పిల్లల్ని వదిలేశాడు గాలికి. వీళ్ళకి విడాకులు కూడా తీసుకోలేదు. ఆవిడ విడాకులు తీసుకోలేదు, ఈయన విడాకులు తీసుకోలేదు. ఒక అక్రమ సంబంధం పబ్లిక్గా హైదరాబాద్లో పెట్టారు వీళ్ళు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడి నడుచుకెళ్తున్నాడు. మళ్ళీ స్లోగన్ ఏంటండి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రే ఎవడనలరా మాట, రే ఏంట్రా ఇది, ఫా అని అరుతున్నారు. ఈ మధ్య ఏదో కొత్త మిమ్మల్ని చూస్తే ఫా అని అరాలనుందరం నాకు. ఏమంటే ఇదొక దారుణం. అంటే ఇంకొక మంచి కుర్రోడు వస్తాడండి. ఇక చూడండి ఇక్కడ అనంతబాబు గారు. ఆయనేమో మర్డర్ నేను మర్డర్ చేశాను నేను జైలుకి వెళ్ళి శుభ్రంగా బయటకు వచ్చిన ఆయనేమో ఇక్కడ, ఆ ఫ్యామిలీని వదిలేసిన ఆయన అక్కడ. అవినాష్ రెడ్డి మరి అక్కడికి వెళ్ళినట్టున్నాడు, అక్కడికి ఆ పార్లమెంట్కి వెళ్ళినట్టున్నాడు. పాపం ఇక్కడ లేడు, మనం మిస్ అయ్యాం. ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఇప్పుడు కూడా రే బాబు, మామూలుగా అయితే జనరల్గా ఒక అంటే అంత ఇష్టం ఉన్నా దువాడ నువ్వు ఇలా చేసావు కదా, ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగోదు, కొంచెం వెనకాల ఉండవా, లేదా కెమెరా కొద్ది దూరంగా ఉండవా అని చెప్తారు ఎవరన్నా. లేదా అనంతబాబు నువ్వు వస్తే కాంట్రవర్సీ ఎక్కువైపోద్ది, కనీసం నువ్వు దూరంగా ఉండు అని చెప్తారు. అలా కాదు, వాళ్ళ భుజం మీద వీళ్ళ భుజం మీద ఇలా చేతులు వేసుకుని వెళ్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు రౌడీలట. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఓ నీ అమ్మో ఎంతకు తెగించారా, ఇదా పద్ధతి? ఈ బాబోయ్ అసలు ఈ 11 మంది ఎమ్మెల్యేలను బాగానే చూపించారు బాబు చారణాళ్ళకి.